నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎల్ల రణాథ్ రెడ్డి గారి నాయకత్వం, ఎల్ల రణాథ్ రెడ్డి గారి నాయకత్వం, సింధూర్ రెడ్డి గారి నాయకత్వం, సింధూర్ రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం. కొంచెం వెనక్కి రాను ఎంత ఇచ్చేది నెల ఎంత ఇచ్చేది నెల దగ్గర పిలుచురా మేడిగా పిలుచురా సార్ ఇది 2 కదా ఇది 7,000 ఉంది అది ఇట్లా పట్టుకోండి కానీ మీరు పట్టుకోండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను ప్రవేశపెడతామంటూ నారా చంద్రబాబు గారు చేసిన ప్రతిజ్ఞ ఈరోజు అయితే అక్షరాల నిజం చేసుకుంటున్నాడు. మొట్టమొదటిసారిగా ఈరోజు ఎన్టీఆర్ పెన్షన్ల ద్వారా ఈరోజు లబ్ధిదారులకు అయితే అందించినారు. గతంలో 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు చేస్తూ ఈరోజు మొట్టమొదటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా చూసుకుంటే పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె సింధూరారెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆమె మాటలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నారు, ఎలా ఉంది మీ ఫీలింగ్ ఈరోజు? చాలా ఆనందంగా ఉందండి. ప్రచారం టైంలో సూపర్ 6 పథకాల్లో ముఖ్యంగా వచ్చిన ఒక పథకం 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయడం అనేది. గత ప్రభుత్వం 250 చొప్పున గత 5 సంవత్సరాలుగా విడతల వారీగా 3,000 చేశారు. వెంటనే 2,000 నుంచి 3,000 వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నట్టు చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే రాగానే వచ్చిన నెలకే అరియర్స్తో పాటు 7,000 రూపాయలు ఇవాళ ఒక్కొక్క పెద్దవాళ్ళకి పెన్షనర్స్కి ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారంటే ఫస్ట్ మాట నిలబెట్టుకున్న దాంట్లో ఇదే మీకు ప్రతిదీ ఇంకా జరగబోయే 5 సంవత్సరాలు కూడా రాబోయే 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సూపర్ 6 పథకాలతో పాటు అన్ని పథకాలు కూడా ఖచ్చితంగా ప్రజలకు అందేలా చేస్తారు అనే దానికి ఇదే మెయిన్ ఎగ్జాంపుల్ అండి. ఇవాళ మీరు చూసుకుంటే 65 లక్షల కుటుంబాలకి పెన్షన్లు అందుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ 4,400 పైచిలకు కోట్లు రూపాయలు పెన్షన్ రూపంలో అందజేస్తున్నారండి. అలా అంటే ఇది చూసుకుంటే సంవత్సరానికి దాదాపు 34,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ రూపంలోనే ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ఇది దేశ స్థాయిలోనే ఒక రికార్డ్, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న గొప్ప రికార్డ్ అని చెప్పాలి. ఇప్పుడు చూస్తున్న ధరలు, బయట చూస్తున్న ధరలతో పోల్చుకుంటే ఇలాంటి ఒక పెన్షన్ పెద్దవాళ్ళకు అందజేయడం అనేది చాలా గొప్ప విషయము. వర్క్ చేయకోకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులు కానీ పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు చాలా మంచిగా ఒక పథకాన్ని ముందు తీసుకొచ్చి బెనిఫిట్ అవ్వడం కోసం మన సీనియర్ సిటిజన్స్ కోసం చాలా మంచి పథకం. మనమందరం చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకోవాలి. థ్యాంక్ యూ. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఒకేసారి 2,000 రూపాయలు చేయడం